హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు జో మధు వ్లాగ్స్. ఇవాళ మీకు బఠానీ అంటారు కదండి, స్ట్రీట్ స్టైల్ చాట్ చేసుకుంటారు. దీంతో చాలా బాగుంటుంది. మనం బండి మీద తింటాం కదా, అలాగా. ముందుగా బఠానీ తీసుకొని ఒక 5 to 6 hours బాగా నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని కుక్కర్లో వేసుకొని ఒక 2 glasses వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టి బాగా ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూసారా ఎలా ఉడికిపోయిందో? బాగా ఉడికిపోయిన దాన్ని కొద్దిగా ముద్దకవని తీసుకొని ఇట్లా మెత్తగా మెదిపేస్తే బాగా మెదిగిపోతుంది, మనకు స్మూత్గా వచ్చేస్తుంది. చూసారుగా ఈ విధంగా. ఇప్పుడు దాంట్లో ఒక 2 టమాటోస్ని ఒక సన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా చక్రాలుగా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే పులుపు ఎక్కువ తగలదు, బాగుంటుంది. ఇలా చేసుకొని కొద్దిగా కలిపేసి తర్వాత కారం ఒక స్పూన్ మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. తర్వాత బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది ఒక స్పూన్ వేసుకోవచ్చు. గరం మసాలా ఒక స్పూన్ వేసేసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యాక దాంట్లో కొద్దిగా ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేయాలి. చూడండి, బాగా ఇలా పొంగుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి ఉంటుంది కదా, అది వేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయేగా చూసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడే వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. చూసారుగా, ఇలా సర్వ్ చేసుకొని మళ్ళీ పైన ఆనియన్ అండ్ కొత్తిమీర, ఈ కొత్తిమీర ఆనియన్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పైన లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారా సింపుల్గా ఎంత బాగా టేస్ట్గా అయిపోయిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.